హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ క్యాటరింగ్ స్టైల్ బెండకాయ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూసేయండి. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న బెండకాయలని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కల్ని మరొక ప్లేట్లోకి తీసుకొని ఇదే కడాయి క్లీన్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి కాగానే పోపు దినుసులు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి పసుపు అయితే యాడ్ చేసుకుందాం. 2 స్పూన్స్ పసుపు యాడ్ చేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోవాలి. నేనైతే ముందుగా 3 మీడియం సైజ్ టమాటోస్ అయితే ఇలా చిన్నగా బ్లెండ్ చేసుకొని అయితే పెట్టుకున్నాను. మీరు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా సరిపోతుంది. ఈ విధంగా మిక్స్ చేసుకొని మనము ఇది 2 to 3 మినిట్స్ అయితే మూత పెట్టి మనం ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. టమాటా అనేది ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఇలా మూత పెట్టి కలిపి మళ్ళీ మనము ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మరొక 2 మినిట్స్ అయితే మనము ఈ టమాటోస్ అనేది కుక్ కావాలి. మరొకసారి మూత పెట్టుకొని మరొక 2 మినిట్స్ అయితే మనం ఉడికించుకుంటే మనకు ఈ విధంగా పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోతుంది. ఇప్పుడు మనకు ఆయిల్ అయితే సపరేట్ అయింది కదా, ఈ టైంలో మనం ఇందులోకి కారం అయితే యాడ్ చేసుకుందాం. 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ సాల్ట్, 1 స్పూన్ ధనియా పొడి అండ్ హాఫ్ స్పూన్ కర్డ్ వేసుకోవాలి. ఇందులోకి స్పూన్ తీసుకొని మిక్స్ చేసుకొని ఇందులోకి అయితే మనం యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసుకొని మరొకసారి మిక్స్ చేసుకొని మనం మరొక 2 to 3 మినిట్స్ అయితే ఇది మనము కలుపుతూ ఉండాలి. మరొక 2 మినిట్స్ మూత పెట్టి వదిలేస్తే మనకు గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. ఇప్పుడు ఒకసారి మనం కలుపుకుందాం. ఆయిల్ అంతా సపరేట్ అయింది కదా, ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కల్ని ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకోవాలి. మనం ఇలా కలుపుకొని మరొక 2 to 3 మినిట్స్ అయితే ఇంకా మూత పెట్టి వదిలేసేస్తే మనకు ఈ మసాలా అనేది బెండకాయ ముక్కలకి మంచిగా ఈవెన్గా పడుతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనకు 1 కప్పు వాటర్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను గ్రేవీ కోసం. ఇలా వాటర్ యాడ్ చేసుకొని మరొకసారి ఇలా మిక్స్ చేసుకొని మనం మూత పెట్టి మరొక 2 to 3 మినిట్స్ మనం కుక్ చేసుకుంటే మనకు బెండకాయ మసాలా కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. ఇలా మనకు ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చింది చూడండి. ఇలా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ దాకా చేరుతుంది. ఇప్పుడు సన్నగా తరిమిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే మనకు కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఇలా మరిన్ని మంచి రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు. అంతవరకు బాయ్ బాయ్.